వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. 1000 రూపాయలు వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ. కన్నీరు మున్నీరైన మహిళ. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఘటన. ఆ కుటుంబాలతో మాట్లాడితే 25,000 చూస్తే 5,000 జరిమానా అని చెప్పిన కుల పెద్దలు. వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన 4 కుటుంబాలను 1116 చందా ఇచ్చే కొట్టాలని చెప్పిన కుల పెద్దలు. అప్పులు అయ్యాయని, తినడానికే తిండి లేదు, చందా ఎక్కడి నుండి ఇవ్వాలంటూ కంటతడి పెట్టిన మహిళ. ఊర్లో జనాలు మమ్మల్ని చూసి మొహం మీద తలుపులు వేస్తున్నారంటూ మహిళ ఆవేదన. పిల్లలు అప్పయింది అన్ని దావగల్లో పని చేసుకుంటే సార్ ఇక్కడ ఎవరు కూడా ఎవరితో అయ్యో ఎవరితో ఎందుకు మనం బాధ పడదామని నా బాధ నేను పడుతున్నా సార్. కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళకి కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మరేం చేద్దాము, మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ జీతుకొని చప్పటికి వెళ్ళిపోయినా మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవునికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము చప్పటికి సైలెన్స్ ఉన్నాం సార్. మేమెవరిని ఏమనలేదు, మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తుర్రు. పోవద్దు, వాళ్ళ 4 నెలలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుకు అని చెప్పారు. చెప్పేటోళ్ళకి 5,000, చూసిన వాళ్ళకి 5,000, వాళ్ళతో మాట్లాడద్దు అని చేసిరు సార్. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగాలి. ఏమో అది బస్సు బాధ అనిపించింది. తప్పైందా ఒప్పుకోమన్నారు సార్. తప్పైందా